నేను మీ శ్రీకాంత్. క్లాడిఫోరా వగబుండా. క్లాడిఫోరా వగబుండా అనేది గ్రీన్ ఆల్గీ క్లోరోఫైసియాయ్ చెందిన ఒక ముఖ్యమైన జాతి. ఇది సాధారణంగా నీటి వనరుల్లో, చెరువులు, నదులు, కాలువలు, సరస్సులు వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది సముద్ర తీర ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. ఈ అల్గీ నీటి అడుగుభాగంలో ఉన్న రాళ్ళు, చెక్కలు లేదా ఇతర జల మొక్కలకు అంటుకొని పెరుగుతుంది. ఈ జాతి ఫిలమెంటస్ ఆల్గీ కిందకు వస్తుంది. అంటే ఇది పొడవైన నారలాగా, అనేక కణాలు వరుసగా కలసి ఏర్పడిన దేహ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. వర్గీకరణ క్లాసిఫికేషన్. రాజ్యం కింగ్డమ్ ప్లాంటే. విభాగం డివిజన్ క్లోరోఫిటా. తరగతి క్లాస్ క్లోరోఫైసియాయ్. క్రమం ఆర్డర్ క్లాడిఫెరేల్స్. వంశం జీనస్ క్లాడిఫోరా. జాతి స్పీషీస్ క్లాడిఫోరా వగబుండా. బాహ్య లక్షణాలు ఎక్స్టర్నల్ మోర్ఫాలజీ. క్లాడిఫోరా వగబుండా సాధారణంగా గుబురుగా, గుత్తులుగా పెరుగుతుంది. దీని శరీరం అనేక శాఖలుగా విడిపోయి ఉంటుంది. ఈ శాఖలు పరస్పరం కలిసిపోయి ఒక ముద్దలాంటిది ఏర్పరుస్తాయి. దీని రంగు సాధారణంగా ప్రకాశవంతమైన పచ్చ లేదా ముదురు పచ్చగా ఉంటుంది. ఇది ఎక్కువగా నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నీటి ఉపరితలానికి దగ్గరగా తేలుతూ కనిపించవచ్చు. ఈ అల్గీ కాండంలా కనిపించే భాగం అడుగుభాగానికి హోల్డ్ఫాస్ట్ అనే నిర్మాణం ద్వారా అంటుకొని ఉంటుంది. ఇది వేరులా పనిచేస్తుంది కానీ నిజమైన వేరు కాదు, కేవలం అంటుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతర్గత నిర్మాణం ఇంటర్నల్ స్ట్రక్చర్. క్లాడిఫోరా వగబుండాలోని ప్రతి నార, ఫిలమెంట్ అనేక పొడవైన కణాలతో ఏర్పడింది. ఈ కణాలు వరుసగా ఉండి, మధ్యలో సెప్టా అనే గోడలతో వేరుపడతాయి. ప్రతి కణం మందమైన సెల్ వాల్ కలిగి ఉంటుంది. లోపల పెద్ద వాక్యూల్ ఉంటుంది. సైటోప్లాసం అంచుల వైపు ఉంటుంది. అనేక న్యూక్లియస్లు ఉండవచ్చు, ఇది దీనికి ప్రత్యేక లక్షణం. కణాల్లో జాలంలా లేదా పట్టీల్లా ఉన్న క్లోరోప్లాస్టులు, రెటిక్యులేట్ క్లోరోప్లాస్ట్స్ ఉంటాయి. వీటిలో అనేక పైరనాయిడ్స్ ఉండి, ఆహార